వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, రేషన్ పంపిణీ, దీపం 2.0 అమలు వంటి అంశాలపై చర్చించారు. వివిధ జిల్లాల్లో ఆయా అంశాల అమలు ఏ విధంగా ఉందనే అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ ప్రాంతంలో వేరువేరు జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధితో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం లండన్లో వారం రోజుల పాటు పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ ఎయిర్పోర్టులో మంత్రి దుర్గేష్కు జనసేన రాష్ట్ర నాయకులు అయ్యప్ప, తలాటం సత్యనాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్కు 26 పోస్టులు, కానిస్టేబుల్కు 291 పోస్టుల భర్తీకి కూటమి జీవోను విడుదల చేసింది. కేబినెట్లో మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. మోంతా తుఫాను సమయంలో మంత్రులు బాగా పనిచేశారని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేశారని, అందుకే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని సీఎం తెలిపారు. కొత్త ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ మంత్రులతో సమావేశం నిర్వహించిన లోకేష్ కొత్త ఎమ్మెల్యేలపై మంత్రులకు కీలక సూచనలు చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి చెడు తెలియట్లేదని, అవగాహన రాహిత్యంతో, అనుభవం లేక తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవితకు వేదిక అవుతుందన్నారు. ఈ సదస్సు ద్వారా 410 ఒప్పందాలు, 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.48 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. సిఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నట్లు మంత్రి డోలా తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పూర్తిగా పునర్నిర్మించుకుంటామన్నారు. అద్భుతమైన రైల్వేగా మనం పేరు తెచ్చుకున్నామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించుకుంటున్నట్లు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేవాలయాల్లో తొక్కిసలాటల ఘటనల నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా, క్రమం తప్పకుండా పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. తొక్కిసలాటల నివారణకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు సీఎం. గుడివాడ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని యాక్టివ్ అవుతున్నారు. గుడివాడలో అనారోగ్యంతో చనిపోయిన వైసీపీ నేతల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు. గుడివాడ, కార్మిక్ నగర్, నందివాడలో వైసీపీ నాయకుల కుటుంబాలతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతలను సైతం కలిశారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా సదస్సు ఉండనుంది. సదస్సుకు 44 దేశాల నుంచి దాదాపు 3,000 మంది పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. సమ్మిట్లో 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ అభివృద్ధి చెందడం, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీకి ఇష్టం లేదని ఎంపీ శ్రీ భరత్ ఆరోపించారు. పేదలను పూర్తిగా పేదరికంలో ఉంచాలన్నదే వైసీపీ సిద్ధాంతమన్నారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుపై మాట్లాడిన ఎంపీ పేదలకు మేలు చేసే పథకాలు తీసేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలను తిరిగి పంపించేశారని అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను ప్రజలు నిలదీశారు. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆశావాహులు మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఇళ్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అర్హులకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాకం ఏరియాలో భారీగా గంజాయి పట్టుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. 6 లక్షల విలువ చేసే 31 కిలోల గంజాయి సీజ్ చేశామని తెలిపారు. చంద్రగిరి పోలీసులు డాగ్ స్క్వాడ్లోని ట్రేసర్ డాగ్ సహాయంతో గంజాయి గుర్తించామని చెప్పారు. డ్రగ్స్ రవాణా, విక్రయాలలో పదే పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ పెడతామని ఎస్పీ హెచ్చరించారు. రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ పదవి బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత ప్రార్థనల మధ్య అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాధితులకు ఎమ్మెల్యే బండా ఉమా చెక్కులను అందజేశారు. 16 మందికి 14,31,254 విలువ చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అది ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే ఒక భరోసా అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు వినూత్న నిరసన తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కుల్కచర్ల ప్రధాన కూడలిలో భిక్షాటన చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్రమంగా తమ భూములు కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నుండి తమను కాపాడాలని కోరారు. తమ భూములను తమకు ఇప్పించాలని వేడుకుంటూ నిరసన తెలిపారు. తమ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విశాఖలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. మధురవాడకు ల్యాండ్ మార్కుగా చంద్రంపాలెం ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించి 6 నెలలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఫుట్ఓవర్ బ్రిడ్జి డిజైన్లను ఎమ్మెల్యే గంటా పరిశీలించారు. పేదలకు లబ్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ జిల్లా మెదక్ మండలంలోని కొంటూరు చెరువులో సబ్సిడీ చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. కొంటూరు చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధాని మోడీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సత్యసాయి బాబా జయంతి వేడుకల నిర్వహణపై సచివాలయంలో మంత్రులు సిఎస్ విజయానంద్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరు కానున్న కారణంగా ఎలాంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో షిరిడి సాయిబాబా ఆలయం దగ్గర 1,00,000 జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జిగిన్ రాజేష్ ఖన్నా గౌతమి దంపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అన్న క్యాంటీన్కు బొజ్జపు శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు. కీర్తిశేషులు స్వర్గీయ బొజ్జపు మాధవరావు జ్ఞాపకార్థం వారి కుమారులు సాయం అందించారు. ఈ కార్యక్రమానికి అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నం వడ్డించారు. ఆకలి తీర్చేందుకే టీడీపీ ఆవిర్భవించిందని జ్యోతుల నవీన్ అన్నారు. పార్కుల నామరూపాలు లేకుండా చేస్తున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్కుల్లో ఆలయాలు నిర్మించేసి ఆ పక్కనే చిన్న మల్గిలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలన్నిటికీ ఫెన్సింగ్లు వేసి కాపాడాలంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వ స్థలాలకు కూడా కాపాడాలని కోరారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు మనోజ్ని అతని స్నేహితులు చంపారని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. మనోజ్పై దొంగతనం కేసులు ఉన్నాయని నిందితుడు హరిప్రసాద్గా పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కేంద్ర అధికారుల బృందం పర్యటించారు. మొంతా తుఫాన్తో ప్రభావంతో పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో నష్టపోయిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వడానికి సెంట్రల్ టీం వచ్చిందని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని విజయ ఆయిల్ అవుట్లెట్ స్టాక్ ఆయిల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పరిశీలనలో ఆయిల్ ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై మంత్రి సమీక్షించారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని సుజాత నగర్లో నిత్య పారాయణ గ్రంథం ఆవిష్కరించారు. ముందుగా ఈ కార్యక్రమంలో వివిధ పీఠాల నుంచి వచ్చిన గురుస్వాములకు చిరు సత్కారం చేసి పుష్పగుచ్చం అందించారు. ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా హత్నూరాలో ఓ మృతదేహం లభ్యమైంది. దౌలతాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే కాసాల గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా బీరూపూర్ మండలం కండ్లపల్లిలో విషాదం జరిగింది. కండ్లపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి చనిపోయాడు. మృతుడు జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన నరవేణి మోగిలిగా గుర్తించారు. తవ్వకాలు చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మాల్యాలలో దొంగలు రెచ్చిపోయారు. మద్దుట్లలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంట్లోకి చొరబడి తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పరారయ్యే సమయంలో వృద్ధురాలపై దాడి చేసినట్టు తెలుస్తుంది. వృద్ధురాలు లస్మాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. 58 మంది లబ్ధిదారులకు దాదాపు 18.54 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ములుగు జిల్లా వెంకటాపురంలోని పాత్రాపురం గ్రామానికి చెందిన 20 మంది రైతులు కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. మిర్చి తోటలకు వెళ్తుండగా ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో రైతులు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని మునిపల్లి గ్రామంలోని డ్వాక్రా సంఘాల సభ్యులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 18 డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో 20 ఏళ్లుగా భూమిని సాగు చేసి పూల మొక్కలు పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ భూమిని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మల్ జిల్లా కడెంలోని మైసంపేట రాంపూర్ గ్రామాల ఆదివాసీ గిరిజనులు అటవీశాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పునరావాస ప్రాజెక్టులో భాగంగా తమ కుటుంబాలను పునరావాస ప్రాంతానికి తరలించారని కోరారు. పునరావాస కుటుంబాలు పూర్తిగా ఆదివాసీలతో ఉన్నందున ఎలాంటి షరతులు లేకుండా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కెట్ సమీపంలోని వైన్స్ షాపులో దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి షాపు వెనుక నుండి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిళ్లతో పాటు నగదును అపహరించినట్లు యజమాని తెలిపారు. సీసీ ఫుటేజ్ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా కొత్తకోటలోని డేగానిపల్లిలో కోనమ్మ అనే వృద్ధురాలపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈశ్వర్ అనే యువకుడు మద్యం మత్తులో దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలు ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఇండోర్ స్టేడియం పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. యువత క్రీడల్లో ప్రతిభ కనబరచడానికి అవసరమైన వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ యువతకు అవకాశాలు కల్పించడం తన బాధ్యత అని అన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని పూసల బజార్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శీలం రాజా అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డి మందు తాగిన క్రమంలో కుటుంబ సభ్యులు రాజాను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే రాజా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని పూసలపడు గ్రామ సమీపంలో పంట పొలాల్లో 3 నెమళ్లు సందడి చేశాయి. స్థానిక పొలాల్లో నెమళ్లు తిరుగుతూ ప్రజలకు కనిపించాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో నెమళ్లు ఈ ప్రాంతంలో కనిపించినట్టుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా వేములపల్లిలో గొర్రెల రైతులు జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందించారు. గొర్రెలు చనిపోయి ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని విన్నవించారు. వీరికి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా అండగా ఉంటుందని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్ తెలిపారు. కాకినాడ జిల్లా కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి అన్నారు. మసీదు సెంటర్ నుంచి కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడితే ఇప్పుడు ప్రైవేటీకరణకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. యూనియన్ బ్యాంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఆధునీకరణ చేసిన బ్రాంచ్ను ప్రారంభించారు. 107 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అన్ని బ్యాంకు బ్రాంచ్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్లో సిటీ బస్సులో సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ సిటిజన్కు కేటాయించిన సీటులో మహిళ కూర్చోవడంతో ఈ వివాదం చెలరేగింది. పటాన్చెరు నుంచి కోటికి వెళ్లే బస్సులో మహిళా సీనియర్ సిటిజన్ మధ్య గొడవ జరిగింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై హిందూపురం ఎంపీ పార్థసారథి ఫైర్ అయ్యారు. భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు యువగళం అధినేత మంత్రి నారా లోకేష్ రావడం జీర్ణించుకోలేక బురద జల్లుతున్నారని పెనుగాకంలో అన్నారు. గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని ఎంపీ పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతనీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు యార్లగడ్డ వెంకటరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి మాజీ మంత్రి కృష్ణా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ నిట్టెం రఘురాం హాజరయ్యారు. ములుగు జిల్లా అభయారణ్యంలో 85 రకాల అరుదైన సీతాకొక చిలుకల జాతులను గుర్తించారు అధికారులు. అటవీశాఖ ఆధ్వర్యంలో లక్నవరం, తాడ్వాయి, పసరా అడవుల్లో 3 రోజుల పాటు ఈ పరిశోధన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా పరిశోధకులు, ఫోటోగ్రాఫర్లు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 150కి పైగా సీతాకొక చిలుకల జాతులు ఉండగా కొత్తగా 85 జాతులను గుర్తించారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 2 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఏటపాక మండలం నల్లకుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. కట్టుబట్టలతో బాధితులు బయటపడ్డారు. బంగారం, నగదు, ధాన్యం పూర్తిగా మంటలో కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నేతల నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ మండల కన్వీనర్ గోపిరెడ్డి ఆధ్వర్యం వహించారు. మండలంలో వరికి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆక్రమణలకు గురైన కాలువలను పునరుద్ధరణ చేయాలని నినాదాలు చేశారు. నిరంతరం రోడ్లపై ఉండే ఆవులను వాటి యజమానులకు చెప్పి నియంత్రించాలని ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మైపాలెం రోడ్డులో ఈద్గా అభివృద్ధి పనులకు నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కలిసి శంకుస్థాపన చేశారు. మసీదు 450 సంవత్సరాల చారిత్రక పుణ్యక్షేత్రం ఇదే వినుకొండ సామరస్యానికి గుర్తని ఎంపీ తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం ఆడపిల్లల విద్యా ప్రోత్సాహకానికి 5,000 స్కాలర్షిప్ అందిస్తామన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామం వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.